దేవుని యొక్క వాక్యముల నుండి ఆరాధన కొరకై యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు, మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. మరొక భాగం యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. మరొక భాగము యోబు గ్రంథము 25వ అధ్యాయం. యోబు గ్రంథము 25వ అధ్యాయం 25వ అధ్యాయము 4వ వచనము 5, 6 వచనములు. 4, 5, 6 వచనములు. అందరం కలిసి చదువుకుందాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన పరలోకముందున తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాత్యము కలిగిన వాడవు, సర్వశక్తిమంతుడు, అగోచరుడవు, నీతిని న్యాయమును జరిగించు దేవుడవు, సర్వభూమికి మహారాజుగా ఉన్న దేవుడవు, సర్వాంతర్యామివి, సర్వలోకనాథుడవు. నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంచున్నాం. నమ్మకమైన తండ్రి, చదువుకున్న లేఖన భాగముల ద్వారా ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు. ఈ లేఖనములు సత్యమైనవి, ఘనమైనవి, సజీవమైనవి గనుక వాక్య వెలుగులో ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించే వారముగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకొనుచున్నాం. ప్రభువా, ఒక్కొక్కరి మీద ఆరాధన ఆత్మను సమృద్ధిగా కుమ్మరింప చేయండి. వ్యక్తిగతముగా మేము ఆరాధన చేయనట్లు ఈ యొక్క గొప్ప సహవాసంలోనికి మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక దేవా, నీ నామ ఘనత మహిమ కొరకై మేము ఆరాధించినట్లు మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకునవలసిందిగా వేడుకొనుచున్నాం. వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రములు. వినగలిగే చెవులను, గ్రహించే హృదయంను కలుగ చేయండి. ఇంకా నిర్లక్ష్యముగా ఇంటి దగ్గర ప్రభు ఆయా పనులను బట్టి రాలేకపోయిన వారిని దయతో క్షమించము దేవా. వారిని నీ ప్రేమ చేత తోలుకొని పిలుచుకొని నీ ఇంటిలోనికి నడిపించవలసిందిగా వేడుకొనుచున్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామానికి మహిమ తెచ్చుకున్నందులకై స్తోత్రములు. ప్రభువా, మేము గడిపే సమయమును మాకెంతో దీవెనకరంగా చేయము. మా మధ్య నీ సంచారం ఉంచము ప్రభువా. నీ పరిశుద్ధాత్మని యొక్క తాకిడి మేము అనుభవించినట్లు మా మధ్య నీవు ఆత్మగా మమ్మల్ని తాకవలసిందిగా వేడుకొనుచున్నాం. ఓ ప్రభువా, నీ మహిమతో ఈ మందిరమును కప్పవలసిందిగా వేడుకొనుచున్నాం. ఓ ప్రభువా, వందనములు చెల్లించుకుంటూ నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞేయము ప్రభు, నిష్ప్రయోజకుడిని కనికరించుము. నీ తైలాభిషేకం, ఆత్మాభిషేకం అనుగ్రహించి సంఘము క్షేమము, ఆరాధన కొరకై సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ కీర్తన 81:10, నిర్గమా 4:12, లూకా 12:12, ఇర్మియా 1:9 వాగ్దానములు నెరవేర్చమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలమున దేవుని యొక్క సంఘములోనికి, లేకుంటే దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చిన మనమందరము దేవునికి ఎంతో ఇష్టం. దేవుని ఆరాధించాలని, దేవుని గణపరచాలని, దేవుని నామాన్ని గొప్ప చేయాలని ఉదయకాలమున దేవుడు మనములను తన ఇంటిలోనికి ఒక అతిథులముగా, లేకుంటే దేవుని యొక్క స్వరక్తముచే సంపాదించినటువంటి ప్రజలముగా తన ఇంటిలోనికి మనల్ని నడిపించినాడు.
కనుక మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం దేవునికి. కనుక ఆ వందనాలు చెల్లించడానికే, లేకుంటే ఆ స్తుతులు చెల్లించడానికే, ఆయన చేసినటువంటి ఉపకారములు తలపోసుకొనడానికే ఉదయకాలమున దేవుని యొక్క సన్నిధికి వచ్చినాం. మనకంటే గొప్పవారు, జ్ఞానులు, ఆస్తిపరులు, పేరు గటించిన వారు ఈ లోకంలో ఈ దినాన లేరు. అయితే దేవుని యొక్క ఉద్దేశం గొప్పది. ఎంతోమంది భక్తులు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతూ వచ్చినారు. అయితే మనము ఇంకా మనతో దేవునికి పని లేకుంటే దేవుని ఈ భూమి మీద ఆరాధించాలని మన గొంతుకులో ఊపిరిని పోసినాడు, ఇంకా అలానే ఉంచినాడు. అందుకొరకే నీవు నేను దేవుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కనుక ఈ ఉదయకాల సమయమున చాలామంది లోకంలో ఆదివారముని ఎంతో వారమంతా వాళ్ళు పనులకు పోయి ఉంటారు, లేకుంటే ఉద్యోగాలకు వెళ్ళింటారు, ఆయా పరిస్థితుల గుండా వెళ్ళింటారు. ఆదివారం వస్తే సంతోషంగా సుఖంగా ఇంటి దగ్గర గడపాలని ఆశిస్తారు. పిల్లలతో లేకుంటే కుటుంబంతో వ్యవహారానికి వెళ్తారు. కానీ మనమైతే దేవుని యొక్క ఇంటికి వచ్చినాం. ఇది దేవుడు మనల్ని బలవంత పెట్టినాడు. ఉదయకాలమున దేవుని మందిరానికి ఈరోజు ఆదివారం అని గుర్తు చేసినాడు దేవుడు. ఉదయకాలమున పడకలో నుండి లేపినాడు. తొందరగా సిద్ధపడమ్మా, తొందరగా సిద్ధపడు బిడ్డ, ఎందుకనగా నీవు నా ఇంటికి రావాలా. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది. ఆయన ప్రేమ నన్ను బలవంతంగా లేకుంటే ఇష్టపూర్వకముగా ఆయన ప్రేమ చేత నన్ను దేవుడు తన మందిరంలోనికి తోడుకొని వచ్చినాడు, తన పరిశుద్ధ ఆలయంలోనికి నడిపించినాడు. ఇది ఎంతో దేవునికి మనము వందనములు చెల్లించాల. అందుకోసమే ఉదయకాలమున ఆయన సర్వశక్తిమంతుడు, సర్వం పైన అధికారము కలిగిన వాడు. కీర్తన మనము చదువుకున్నటువంటి యోబు గ్రంథములో 37వ అధ్యాయము 23వ వచనములో ఆ మాట కనబడుతుంది కదా, ఏమని? యెహోవా సర్వశక్తిమంతుడు. చదవండి ఆ మాట, చదువుకుందాం అందరం. సర్వశక్తిమంతుడు, ఆ మహత్యము కలిగిన వాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. ఇదే మాట చాలామంది ఇలానే ఆరాధించినారు. కీర్తనాకారుడు కూడా ఇదే ఆరాధన చేసినాడు. యెహోవా మహత్యము కలిగిన వాడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన సమస్త దేవతల కంటే పూజింపదగిన వాడు. నీవు నేను ఆరాధించే ఆరాధికుడు లేకుంటే ఈ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే సర్వమును ఏలేటువంటి దేవుడు. ఒక్క మహత్తు గల మాట చేతనే దీనిని నిర్మించిన వాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనములు కనబడతాయి, 5 వచనములు. ఆయన ఒక మహత్తు గల మాట చేత ప్రపంచములను నిర్మించినాడు. అదే మాట చేత దీనిని ఈ యొక్క ప్రపంచమును లేకుంటే ఈ యొక్క జగత్తును ఆయన నిర్వహించువాడు. ఆయన దీనిని తయారు చేసినాడు. ఆయన ఒక నిర్వాహకుడిగా ఒక ఇంటిని మనమైతే ఎలా అయితే మన పనుల ద్వారా లేకుంటే దానిని సక్రమంగా ఒక యజమానుడు ఒక ఇంటిని పోషించినట్లు లేకుంటే చూచుకున్నట్లు, అలానే కూడా ఈ లోకాన్ని, ఈ సర్వలోకాన్ని దేవుడు నిర్వహిస్తున్నాడు. అందులో నీవు నేను కూడా ఒక వ్యక్తిగా, ఒక జీవిగా, ఒక నరుడుగా, ఒక మానవుడిగా నీవు నేను కూడా నాపైన నీపైన కూడా ఆయన నిర్వహించే నిర్వాహకుడిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క మాట యెహోవా మహత్యము కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అగోచరుడు, ఆయన యొక్క జ్ఞానము మన గ్రాహ్యమునకు అందనిది. ఇది ఒక్కరు కాదు. మొట్టమొదట ఈ మాట ఆరాధన చేసినటువంటి భక్తుడు యోబు. ఈ యోబు ఈ మాట ఈ యొక్క పలుకులు పలికిన తర్వాత దావీదు, మోషే ఇలానే ఆరాధిస్తాడు ఇశ్రాయేలు ప్రజలు. అలానే దావీదు కూడా ఇలానే ఆరాధించే ఆరాధికుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి, ఆరాధన 31, 32 ద్వితీయోపదేశకాండం 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 3వ వచనం. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి.
ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. సర్వ సమాజము కూడా ఇశ్రాయేల్ అందరూ మోషేతో కలిసి ఆయన ఆరాధించే ఆరాధన ఎలాంటిదంటే, ఆనాడు మొట్టమొదట యోబు మోషే కంటే ముందువాడు, అబ్రహాముతో సమానుడైనటువంటి వాడు. చాలామంది దైవ పండితులు చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు. అందుకోసమే మొట్టమొదట పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి అధ్యాయము లేకుంటే పుస్తకము ఏదైనా ఉంది అంటే అది ఆది కాండము కంటే ముందు రాయబడినటువంటి గ్రంథము, పుస్తకము యోబు గ్రంథము. కనుక ఆయన చేసినటువంటి ఆరాధన, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు మహత్యము కలిగిన వాడు, నా దేవుడు సర్వలోకనాథుడు, నా దేవుడు అగోచరుడు, ఆయన నీతిని న్యాయమును ఏ మాత్రమును చెరుపువాడు కాదు అంటే అర్థం ఏంటంటే, ఆయన నీతిని న్యాయమును భూమి మీద జరిగించువాడు అని అర్థం. కనుక ఇది ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేసినారు. అలానే దావీదు కూడా ఇటువంటి ఆరాధనే. చూడండి, దావీదు కీర్తన 145. దావీదు కీర్తన 145. దావీదు కీర్తన 145 3వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఈ దేవుడు మహత్యము కలిగిన వాడు. నీవు నేను ఆరాధించే ఆరాధికుడు. నీవు నేను ఎప్పుడైతే ఆ గ్రహింపులోనికి వస్తామో, నేను ఆరాధించు దేవుడు గొప్పవాడు, మహత్యము కలిగిన వాడు, లేకుంటే ఈయన సర్వలోకమును ఏలుచున్న దేవుడు అని నీవు నేను ఎప్పుడైతే ఎరుగుతామో అనుభవపూర్వకముగా, అప్పుడే మన హృదయ అంతరంగములో నుండి ఆత్మతో, సత్యముతో, సంతోష గానములతో ఆయన్ను స్తుతించే వారముగా ఉంటాం. ఒకవేళ ఎరుగకోకుండా ఉంటే నీవు నేను పెదవులతో ఆరాధన చేస్తాం. మన తల్లిదండ్రులు మనం ఎలాంటి వారు ఎరిగినప్పుడు నా తల్లిదండ్రుల యొక్క బుద్ధులు ఇతరులకు చెబుతాం, వారి సద్గుణములు ఇతరులకు ప్రకటిస్తాం, వారి యొక్క క్రియలు ఇతరులకు చెబుతాం. నా తల్లిదండ్రుల గురించి నాకు తెలియనప్పుడు నేను ఏమని చెప్పగలను? ఎలా వారిని వర్ణించగలను? అలానే ఈ లోక సంబంధములు తల్లిదండ్రులు మనము ఎలా అయితే వారి యొక్క మంచి గుణములు, వారి సద్గుణములు, వారి యొక్క మంచి క్రియలు, వారి మహత్కార్యములు మనము ఇతరులకు చెప్పాలంటే ఆయన గురించి మనం ముందుగా ఎరిగి ఉండాలా. అందుకోసమే ఈ మాట చదివించిన. ఈ ఒక్క మాట అనేక పర్యాయములు దావీదు కీర్తనకారుడు చెప్పినాడు, అనేక పర్యాయములు ఆరాధించినాడు. ఇదే మాట, ఆయన మహత్యము కలిగిన వాడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన యొక్క మహత్యము గ్రహింప శక్యము కానిది. ఇది 96వ కీర్తనలో కనబడుతుంది, 95లో కనబడుతుంది, 86లో కనబడుతుంది. ఈ మాటలన్నీ కూడా నీవు నేను ఆరాధించే ఆరాధికులముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆయన ఎటువంటి మహత్యము కలిగిన వాడు, ఆయన యొక్క మహత్యము గ్రహింప శక్యము కాదు కనుక అది ఎలా మనకు జ్ఞానమునకు మించినది అని ప్రేమ మనకు తెలియజేయబడుతుంది. అయితే ఎలా? అదే మనము యోబు గ్రంథములో చదువుకుంటూ వచ్చినాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం. ఎలా ఆయన మహత్యము కలిగిన వాడు, ఎలా ఆయన గొప్పవాడు, ఎలా ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు అని నీవు నేను గమనించినట్లయితే, మొట్టమొదటిది నీవు నేను తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషి అగును? ఇప్పుడు 3 ప్రశ్నలు మనకు కనబడతాయి. ఏమేం ప్రశ్నలు? మొట్టమొదటిది ఇది ఒక ప్రశ్న, నరుడు దేవుని దృష్టికి నిర్దోషి ఎలా కాగలడు? రెండవ ప్రశ్న, మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథం 25వ అధ్యాయములో రెండవ ప్రశ్న, యోబుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే 25 యోబు గ్రంథం 4వ వచనం, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? మరి నిత్యముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు ఎలా కాగలడు? మొట్టమొదటిది నరుడు, స్త్రీకి పుట్టినటువంటి నరుడు అనగా నీవు నేను దేవుని దృష్టికి నిర్దోషులము ఎలా కాగలము?
రెండవది, ఆయన దృష్టికి నీవు నేను నీతిమంతులము ఎట్లా కాగలము, ఆయన దృష్టికి నీవు నేను శుద్ధులముగా ఎలా కాగలము. నాలుగవది, ఆయన దృష్టికి నీవు నేను పవిత్రులముగా ఎట్లు కాగలము. ఈ 4 ప్రశ్నలు ద్వారా యోబు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నాకు కూడా ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారమే. నీవు నేను నిర్దోషులము కాదు. నిర్దోషులము కాదంటే మనం ఎవరము? దోషులము. నిర్దోషులము కాదంటే మనం ఎవరము? దోషులం. నీవు నేను నీతిమంతులము కాదంటే మనం ఒకప్పుడు ఎవరము? అనీతిమంతులము. ఒకప్పుడు నీవు నేను శుద్ధులము కాదంటే నీవు నేను ఎంతో మనలో పవిత్రత లేనటువంటి వారం. ఇటువంటి మనమలను దేవుడు ఎలా నిర్దోషులుగా చేసినాడు, ఎలా పవిత్రులుగా చేసినాడు, ఎలా శుద్ధీకరించినాడు, ఎలా నీతిమంతులుగా తీర్చినాడో దానిని బట్టి నీవు నేను ఆరాధించ యోగ్యులమై ఉన్నాం. ఆయన అయితే పవిత్రుడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు చాలక. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నిన్ను నన్ను ఇటువంటి దానిలోనికి తీసుకొని రావాలని. ఒక డాక్టరు మాత్రమే రోగిని స్వస్థపరచగలడు. ఒక ఇంజనీర్ మాత్రమే ఒక కట్టడను భవంతిని కట్టగలడు. ఒక వ్యవసాయదారుడు మాత్రమే పంట పొలాలను పండించగలడు, కోత కోయగలడు, ఇంటిలోనికి ఆ ధాన్యమును చేర్చగలడు. ఇలా ఒక రక్షకుడు మాత్రమే, ఒక నిర్దోషి మాత్రమే, ఒక పవిత్రుడు మాత్రమే, ఒక నీతిమంతుడు మాత్రమే దోషులను నిర్దోషులుగా మార్చగలడు. ఒక అనీతిమంతులను నీతిమంతులుగా మార్చగలడు. అపవిత్రతలో ఉన్న వారిని పవిత్రులుగా చేయగలడు. ఆయనే మనకు సరిపోయినవాడు. ఆయనే ఈయన దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే మహత్యము కలిగిన వాడు. ఆయనే సర్వలోకమును ఏలే జగద్రక్షకుడు. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలమున నీవు నేను కూడా దోషులం. ఎక్కడ కనబడుతుంది ఆ మాట? చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి భాగమే. ఒకప్పుడు నీవు నేను దోషులం. 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు అనగా నీవు నేను కూడా, భూమి మీద ఆకాశము క్రింద ఉన్నటువంటి మనమందరము కూడా ఎవరమంటే ఇక్కడ 10 గుణములు కలిగి ఉంటారు ప్రజలు. 10 విషయాలు ఉన్నాయి ఇక్కడ. వారు నీవు నేనే. మనము దోషభరితమైనటువంటి ప్రజలము, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలము, తిరుగుబాటు చేయవారము, దేవుని దూషించిన వారము, ఇలా చెప్పుకుంటే 10 విషయాలు కనబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దోషము చేసిన వారం. అందుకోసమే కీర్తనాకారుడు అంటాడు, నా దోషములను 51 దావీదు కీర్తనలో, నా దోషములను కడుగుము. 51 దావీదు కీర్తన 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. దోషములు లేనటువంటి మనుషుడు ఈ లోకములో ఎవరు లేడు. దోషములు చేసింది మనమందరము తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు, మునుపు తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే మనము దోషముతో ఈ లోకానికి వచ్చినాం. అయితే దావీదు అనేటువంటి మాట, నన్ను దోషములతో నన్ను కడుగుము. ఇదే దావీదు కీర్తన 130 దావీదు కీర్తనలో ఒక మాట కనబడుతుంది. దావీదు కీర్తన 130, దావీదు కీర్తన 130 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా, ఎవడు నిలువగలడు? ఎవరు దేవుని ఎదుట నిలవలేరు, నిలవజాలము, నిలవలేము. మనలో దోషములు ఉన్నాయి. ప్రభువా, యెహోవా, నీవు దోషములను కనిపెట్టిన ఎడల ఏ నరుడు నీ ఎదుట నిలవగలడు? మనమందరం నిలవల జాలము.
ఎందుకంటే మనలో దోషం ఉంది. కేవలం ఆయన కింద రాయబడిన మాట, మనము ఎవరము నిలవలేము కనుక కింద రాయబడిన మాట, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపుట నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద మాత్రమే నీకు నాకు క్షమాపణ దొరుకును. మనలను నిర్దోషులుగా నిలవబెట్టగలడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహము అందు మరణము వలన ఇప్పుడు మిమ్మును అనగా నిన్ను నన్ను దేవుడు సమాధానపరిచినాడు. ఎలా? శిలువ రక్తము చేత దేవునికి దూరస్థులమైన దుష్క్రియలకు నీవు నేను దుర్నీతికి లోబడినటువంటి మనము దేవునికి విరోధమైన భావముతో దూరస్థులమై ఉన్నప్పుడు దేవుడు తన మరణము ద్వారా, ఆయన కలవరి శిలువలో చేసినటువంటి పుణ్య యాగము ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యొక్క సమాధానమార్థమైనటువంటి శిక్ష వలన నీకు నాకు ఈ యొక్క దోషములో ఉన్నటువంటి మనము నిర్దోషులుగా దేవుడు తన సన్నిధికి తీసుకుని వచ్చినాడు. అందుకోసమే ఇదే మా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనములో, మన అతిక్రమములను బట్టి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగా కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన దోషములను బట్టి, నీ నా దోషములు, నీ నా పాపములు, నీ నా అతిక్రమములు, నీ నా యొక్క నీచమైన కార్యములన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద సమాధానార్థమైన శిక్షను భరించినాడు, మోసినాడు, శిలువలో వేలాడబడినాడు, రక్తమును ధారలుగా కార్చడం మాత్రమే కాదు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై 3వ దినమున అనగా ఆదివారమున లేచినాడు. ఎందుకు? నిన్ను నన్ను ఆయన సన్నిధి ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాలని. ఇది దేని వలన జరిగింది? ప్రభువు తన యొక్క మరణము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా నిన్ను నన్ను తండ్రికి దూరస్థులమైనటువంటి మనములను సంధి చేసి, ఇద్దరిని ఉభయులుగా ఏకము చేసి, ఇప్పుడు నిర్దోషులుగా దేవుడు తన ఇంటిలోనికి చేర్చినాడు. మొట్టమొదటి ప్రశ్నకు జవాబు వచ్చింది. నరుడు, స్త్రీ కడుపున పుట్టిన నరుడు దేవుని దృష్టికి నిర్దోషి ఎలా కాగలడు? ఎలా అయినా ఆయన యొక్క శిలువ రక్తము చేత ఆయన సన్నిధికి వచ్చినాం. మన పాపములన్నీ కూడా ఆయన మీద శిక్ష వేయబడింది. మన దోషములన్నీ కూడా ఆయన భరించినాడు. మన కొరకే ఆయన గాయపరచబడినాడు. కనుక ఈ ఉదయకాలమున మనము ఇప్పుడు నిర్దోషముగా దేవుని చెంతకు వచ్చినాం. రెండవ మాట చూడండి, ఏమని ఉంది? 25వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఆ స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఎట్లు మొట్టమొదట ఎలా నిర్దోషి కాగలడు చూసినాం. రెండవది ఎట్లు శుద్ధుడు లేకుంటే ఎట్లు నీతిమంతుడు కాగలడు? ఇదే ప్రశ్న ఇంకొక పర్యాయం అడుగుతాడు యోబు 15వ అధ్యాయము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడొకటుకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషగొట్టుకు స్త్రీకి పుట్టిన వాడు ఏ పాటివాడు? మనమందరం ఏ పాటివారం? స్త్రీకి పుట్టినటువంటి ప్రతి నరుడు, ఆదాము అవ్వ యొక్క బీజములోనికి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు ఈ లోకములో.
మనమందరము కూడా ఎలాంటి వారం అంటే 16వ వచనంలో కనబడుతుంది. చూడండి 15వ అధ్యాయము. ఎలాంటి వారం? అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. మనం ఎవరము అంటే దేవుని దృష్టికి హేయులం, అసహ్యులం, అంతేకాదు చెడిన వారం, నీళ్లు త్రాగినట్లు పాపమును చేసిన వారము, త్రాగిన వారము. ఇటువంటి నరుడు నీతిమంతుడు ఎలా కాగలడు? ఇది ఊహించితేనే ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం. పాపము చేసింది మనం, ద్రోహము చేసింది మనం, నీచ కార్యములు చేసింది మనం, అంతేకాదు అతిక్రమములు చేసింది మనం. దేవునికి ఇవన్నీ తెలుసు. అందుకోసమే దావీదు అంటాడు, యోబు అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చుట ఎంతో మేలు. చూడండి ఆ మాట. 14 యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చాలుమా, ఎంత మేలు. పాప సహితులమైనటువంటి మనము, పాపరహితుడు వస్తేనే పాప సహితులను, పాపము చేసిన వారిని విడిపించగలడు, నీతిమంతులుగా చేయగలడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. కనుక ఆయన నీతిని మనలను నీతిమంతులుగా ఎలా చేర్చినాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 16వ వచనం. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు కదా. ధర్మశాస్త్రము ఏమి చెబుతుంది? ధర్మశాస్త్రము ఏమి చెబుతుందంటే నీకు నాకు పాపము చేసిన వాడే మరణము చెందాలా, ఆ శిక్షను తానే భరించాలా. పాపము చేసింది మనం, దోషములు చేసింది మనం, అపరాధములు చేసింది మనం. అందుకోసమే ఈ పాపముల వలన, అపరాధముల వలన, దోషముల వలన నీవు నేను చచ్చిన వారమై ఉంటిమి. ఎఫెసీ 2:1-2లో ఈ మాట కనబడు. పాపములు, అపరాధములు, దోషముల చేత నీవు నేను చచ్చిన వారములే ఉంటిమి. అయితే పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చుట వలన ఆయనే యేసుక్రీస్తుగా శరీరాకారము ధరించుకొని ఈ లోకానికి సచ్చరుడుగా వచ్చుట వలన ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక, ఇంకా వివరంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ 5 విషయాలు కనబడతాయి. మొట్టమొదటిది, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. విశ్వాసం ఉంచడం వలన నీకు నాకు నీతి అనేది వచ్చింది. విశ్వాసం ఉంచడం వలన నీకు నాకు నీతి. దీని వెనుక చాలా క్రయము చెల్లించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది, దేవుని నీతి కలుగుటకై ఆయన నిన్ను నన్ను. చూడండి ఆ మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మనము నీతిమంతులముగా చేయబడటానికి. ఒకప్పుడు నీవు నేను రోమిలికి రాసిన పత్రికలో మీ అవయవములు పాపమునకు దాసులుగా, దుర్నీతికి సాధనములుగా ఉపయోగించుకొనుచూ ఉంటిమి. మనమందరము పాపము చేయబడిన వారం. అయితే దేవునికి నీతిమంతులుగా చేయబడడానికి పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడినాడు.
నీవు నేను సిలువకు అప్పగింపబడిన వారము, నీవు నేను మనము ఆయా స్థానంలో ఉండవలసిన వారము. ధర్మశాస్త్రము చెప్పేది పాపము చేసిన వాడు పాలెము వెలుపట శ్రమ పొందవలను. పాలెం వెలుపల ఉండవలసింది మనం, శ్రమను ఉండవలసింది మనం, బాధను అనుభవవలసింది మనం, దుఃఖం అనుభవించవలసింది మనం. అయితే ప్రేమామయుడు, సర్వలోకనాథుడు, సర్వాంతర్యామి, ఈ యొక్క జగత్తుని ఏలే ఆ యొక్క దేవుడు మానవ శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి పాప మెరుగుని ఆయన పాపముగా చేయబడి పాప పరిహారార్థపు బలిగా సిలువలో వ్రేలాడబడి నిన్ను నన్ను నీతిమంతులుగా చేసినాడు. ఇది విశ్వాసం ఉంచటం వలన. ఇంకొకటి, అది ఒక్కటే కాదు దేవుడిచ్చింది, నీతిమంతులుగా చేర్చినాడు. రెండవది, ఆయన నిన్ను నన్ను దేవుని కుమారులుగా, 26వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమార్తెలై ఉన్నాము. రెండవది, దేవుని చేసిన కార్యం విశ్వాసం ఉంచడం వలన మొట్టమొదటి నీతిమంతులమైనాం, రెండవది దేవునికి కుమార్తెలమైనాం, మూడవది దేవుని యొక్క మరణ పునరుద్ధాన భూస్థాపనలో బాప్తీసం పొందిన వారమైనాం, నాలుగవది ఆయన నిన్ను నన్ను విశ్వాసం ఉంచడం వలన గ్రీసు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేకుండా ఇప్పుడు అందరినీ ఏకముగా చేసి, ఏక పట్టణస్థులుగా చేసి, ఏకముగా దేవుని ఆరాధించే బిడ్డలముగా అయినాం. ఇది నాలుగవది. ఐదవది, ఆఖరిది, విశ్వాసం వలన అబ్రహాము సంతానమై వాగ్దానము ప్రకారము వారసులమైనాం. ఐదవది, ఆయనకు నీవు నేను వారసులం, వాగ్దానమును వారసులం. ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేని వారం, పరదేశులం, పరజనులం, దేవుని ఎరుగని వారం. అయితే ఇప్పుడు మనం ఏమైనాం? ఇప్పుడు దేవుని ఎరిగిన వారం, దేవుని సొత్తైన ప్రజలం, దేవుని యొక్క రాజులైన యాజకుల సమూహం, ఆయన ఏర్పరచబడిన వంశముగా, దేవుని పరిశుద్ధ యాజకులుగా దేవుడు చేసినాడు. ప్రియా దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను దేవుని యొక్క రక్తము వలన నిర్దోషులముగా చేసినాడు. రెండవది, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన 5 అంతల ఆశీర్వాదము దేవుడు. మొట్టమొదటిది, నిన్ను నన్ను ఏమి చేసినాడు? నీతిమంతులుగా చేసినాడు, దేవునికి కుమార్తెలుగా చేసినాడు. మూడవది, ఆయన యొక్క మరణ పునరుద్ధాన భూస్థాపనను ఐక్యపరిచినాడు, అదే బాప్తీసంలోనికి తీసుకుని వచ్చినాడు, సంఘములో చేర్చినాడు. నాలుగవది, ఆయన నిన్ను నన్ను ఏక పట్టణస్థులుగా చేసినాడు. ఐదవది, వాగ్దానమునకు పాత్రులుగా, వారసులుగా చేసినాడు. ఇవన్నీ మనవి కాదు, ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఇవన్నీ ఇశ్రాయేలీలివి. ఇవన్నీ ఎవరి అంట? ఇశ్రాయేలీలివి. చూడండి 9వ అధ్యాయము, నేను ముగిస్తా. 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనం, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములు ఎవరివి? అహరోను వంశస్థులవి, లేవీలవి, లేకుంటే ఇశ్రాయేలువి, మనవి కాదు. అయితే నిన్ను నన్ను యేసుక్రీస్తు వారు ఈ ధన్యతలోని, ఈ భాగ్యములోనికి, ఈ యోగ్యతలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు. రెండవది ఏమొచ్చింది? పరిశుద్ధులముగా లేక నీతిమంతులముగా తీర్చినాడు. మూడవది, ఆఖరిది, ఇదొకటి చెప్పి నేను ముగిస్తా. మూడవది చూడండి, యోబు రాసిన పత్రిక, యోబు రాసిన గ్రంథం 25వ అధ్యాయం, యోబు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. ఆయన దృష్టికి మనము ఎవరము? పురుగు వంటి వారం, కీటకము వంటి వారం. అయితే మనము ఎట్లా పవిత్రులము కాలేము కదా. నరపుత్రుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, వాడిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. మనము ఏ పాటి వారం, మనం ఎంతటి వారం? మనము ఇర్మియా రాసిన గ్రంథములో కనబడుతుంది 7వ అధ్యాయములో 24వ వచనములో మనం ఎలాంటి వారం అంటే, చెవి యొగ్గని వారం, మాట విననులని వారం, పెడ చెవిన పెట్టిన వారం, హృదయ కఠినము కలిగిన వారం, మెడ వంచని వారం, దుష్టులం. మనం ఇలాంటి వారము.
దేవుడు పవిత్రులుగా ఎలా చేయగలడు అని అంటే, ప్రియ దేవుని సంగమా, దేవునికి నువ్వంటే నేనంటే ఇష్టం. ఇటువంటి వారమైనటువంటి మనమలను దేవుడు మొదట మనము ఆయన ప్రేమించటమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించినాడు. ఎవరిని ప్రేమించినాడు? దుష్టులను, దోషులను, లేకుంటే హృదయ కఠినము కలిగిన వారిని, మెడ వంచని వారిని, చెవి యొగ్గని వారిని, మాట విననొల్లని వారిని దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపి ప్రాయశ్చిత్త బలిగా అప్పగించినాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ వలన నీవు నేను పవిత్రులుగా చేయగలం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంతేకాదు 9వ వచనం, మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంతటితో ముగిస్తాను. మొట్టమొదటి ప్రశ్న, నీకు ఆయన మహత్యము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, ఆయన అగోచరుడు అని నీవు నేను ఎప్పుడు ఎరుగుతామంటే ఈ 3 తెలిసినప్పుడు. ఏమేమిటి? స్త్రీకి పుట్టినటువంటి నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఎలా నీతిమంతుడు కాగలడు? స్త్రీకి పుట్టిన పురుగు వంటి మనుష్యుడు దేవుని దృష్టికి ఎలా పవిత్రుడు కాగలడు? ప్రభువా, ఒకప్పుడు నేను దుర్మార్గుడును, ద్రోహిని, దుష్ట సంతానము, దోషభరితమైన ప్రజలను చెడగొట్టిన వాడును, లేకుంటే తిరుగుబాటు చేసిన వాడును, చెడిపోయిన వాడును. రోమిలికి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో కనబడుతుంది, నేను పాపమునకు అమ్మ వేయబడిన వాడును, నా యొక్క అవయవములు దుర్నీతికి సాధనములుగా ఉపయోగించుకున్నవాడును. అయితే నన్ను నీవు నిర్దోషులుగా కేవలం నీ రక్తం వలన చేసినావు. నీవు చేసిన పాప పరిహారార్థపు బలిని, సమాధానార్థమైన బలి శిలువలో అప్పగించడం వలన నీవు నన్ను, నా దోషములన్నిటిని బట్టి నువ్వు నలగొట్టబడినావు. నా కొరకు నువ్వు శిక్ష అనుభవించినావు, నా కొరకు రక్తమును దారిపోసినావు. తద్వారా నేను ఇప్పుడు నీ ఎదుట నిర్దోషిగా కనబడే భాగ్యం ఇచ్చినావు. అందును బట్టి స్తోత్రం, అందును బట్టి ఆరాధిస్తున్నా. 2వ మాట, ప్రభువా, నేను అపవిత్రుడను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపముతో నిండిపోయిన వాడను. నా తల్లి నన్ను గర్భములో నుండి పాపముతో కన్నది. నాలో ఎంత మాత్రం నీతి యెషయా గ్రంథంలో ఉంటుంది. నా క్రియలన్నీ కూడా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నవి. మురికి, నాలో కంపు, మురికి గుడ్డలు, ఎంత వాసన, దుర్వాసన, దుర్గంధం. అటువంటి మన బ్రతుకును ఈ నీతిమంతుడు విశ్వాసం ఉంచడం వలన ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా చేర్చినాడు, కుమారులు కుమార్తెలుగా అంగీకరించినాడు. 3వది, ఆయన నిన్ను నన్ను ఏక పట్టణస్థులుగా చేసినాడు. ఆయన వాగ్దానమునకు వారసులుగా చేసినాడు. అది 2వ మాట, నీతిమంతులుగా చేర్చాము. 3వ మాట, ప్రభువా, నేను పురుగు వంటి వాడనే. యెషయా గ్రంథంలో కనబడుతుంది 43వ అధ్యాయంలో, ఓ పురుగు వంటి యాకోబు, స్వల్పమైన ఇశ్రాయేలు, నీవు నా భయపడకము, దిగులు పడకము, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. మనం పురుగే, అయితే దేవుని దృష్టిలో సొత్తు, దేవునికి సొమ్ము, దేవునికి స్వాస్థ్యము, దేవుని యొక్క స్వకీయ ధనముగా దేవుడు చేర్చినాడు. ఇది ఆయన రక్తం వలన మనము నోటితో మనం ఒప్పుకున్న తర్వాత, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని ఒప్పుకున్న తర్వాత ఆయన రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రులుగా చేసినాడు. ప్రభువా, నీవు నిర్దోషిగా చేసితివి, నన్ను నీవు నీతిమంతునిగా చేసితివి, నన్ను నీవు పవిత్రుడిగా చేసితివి, పవిత్రురాలుగా చేసితివి. అందును బట్టి నేను నీకు హృదయమార ఆత్మతో సత్యముతో నీవు మహత్యము కలిగిన దేవుడవని, నీవు గొప్పవాడవని, నీవు అధిక స్తోత్రమును అందదగిన దేవుడవని మా పితరుల వలె ఇశ్రాయేలు చేసినారు, దావీదు చేసినాడు, మోషే చేసినాడు, యోబు చేసినాడు. అటువంటి ఆరాధన ఈ భూమి మీద నాకు కూడా కల్పించిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానంటే, ఈ దేవుడు ఈ యొక్క ఆరాధన పైన సింహాసనాసీనుడిగా ఉండి ఆనందిస్తాడు. కనుక ఈ కొద్ది తలంపులతో మనము ఆరాధనలోనికి వెళ్దాం.